అంటే ఆ రెండు చాలా ప్రధానమైన ప్రాజెక్టులు. మీరు ఇందాకలా అన్నారు కేంద్ర సహకారం ఏ స్థాయిలో అందుతుందో. అయితే 2027 కల్లా ఈ రెండింటిని పూర్తి చేయాలి, తెలుగు ప్రజలను సంతోషింపజేయాలన్నది మీ ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. 2027 కల్లా పోలవరం, అమరావతి నిర్మాణం సాధ్యమేనా? మీ అంచనా ఏంటి సార్? 2029 ఎన్నికలకు ముందే ఈ రెండు పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయం సార్. అది రాష్ట్రం కానీ కేంద్రం కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి అందరు పార్టీల అభిప్రాయం కూడా 2020 టార్గెట్గా చేసుకుని మనం కంప్లీట్ చేయాలి. పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అమరావతిలో దాదాపు ఏదైతే మనం అనుకున్నామో అందులో 60-70% పనులు పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి అక్కడ టైం లిమిట్ లేదు. అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఎంత చేసినా కానీ ఇంకా చేయాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో రాజధాని కార్యకలాపాలు నిర్వహించడానికి ఏదైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో హైకోర్టు విషయంలో, సెక్రటేరియట్ విషయంలో, లేకపోతే ఇంకొక రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్ విషయంలో ఇవన్నీ కూడా చకచక సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలి. 2027 టార్గెట్ కాకపోతే ఇంకొక 6 నెలలు 2028 కన్నా సరే మళ్ళీ ఎన్నికల్లోపు మనం చాలా వరకు పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తోంది. రాష్ట్రంలో సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పోలవరం అయితే పూర్తవుతుంది త్వరితగతిన. తప్పనిసరిగా అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తామనేటువంటి నమ్మకము, విశ్వాసము మాకైతే ఉంది. శ్రీనివాస్ వర్మ